హాయ్ అందరికీ హాయ్ అండి. బేబీ మంత్కి ఫోటోషూట్. సో ఇలాగండి డెకరేషన్ చేశాను. సో ఎలా ఉంది ఏంటంటే మీరే చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. పెద్దగా కాకుండా సింపుల్గా. ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా మామిడికొమ్మలు తెచ్చుకోండి. కొంచెం మంచివి తెచ్చుకోండి. ఇక్కడ అంత పెద్దగా ఏం బాగాలేదు. సో ఏదో దొరికిన వాటితోనే ఇలాంటి చేశాను. సో మామిడికొమ్మలు తీసుకున్న తర్వాత వాటి చివర్లు ఉంటాయి కదండి, అవి వాటి చివర్లు అండి మొత్తం అన్నీ కట్ చేసేసుకోండి. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, చివరిది అలాగే కింద మొదలది రెండు కలిపి మడత పెట్టేయండి. సెంటర్కి మడత పెట్టిన తర్వాత ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, సో అలాగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోండి. నేనైతే 5 ఇలా చేసుకున్నానండి. సో మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చిన్న సైజు ఇలా తీసుకొని, ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకొని పిన్ అనేది కుట్టేయండి. మూట్లకి కలిపి పిన్ అనేది కుట్టండి. అని కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 తీసుకోండి. 2 తీసుకున్న తర్వాత 2 కూడా కలిపి మొత్తం 3, 5 కలిపి ఒక చిన్న ఫ్లవర్ లాగా అయితే రెడీ చేసుకోండి. చూడండి, నేను చూపించాను కదండి. సో ఇలాగా అయితే 5 అయినా పర్లేదు, లేదంటే 6 అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ పిన్ అనేది చేసేయండి. పిన్ చేస్తే ఇలా ఫ్లవర్ లాగా అనేది రెడీ అవుతుంది. చూసారు కదా. సో ఇలాగా మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే 5 చేసుకున్నాను. చూడండి, 3 చిన్నవి, 2 పెద్దవి. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏదైనా క్లాత్, వైట్ క్లాత్ ఏమైనా తీసుకొని ఇలాగా కింద నార్మల్ ఏదైనా వేసేయండి. తర్వాత దానిపైన వైట్ క్లాత్. అలాగే నా దగ్గర ఇంట్లో ఉన్న పిల్లలకి తెచ్చిన చిప్స్తో ఇవి చేశానండి. చిన్న అప్పడాలండి ఇవి. సో ఇవి ప్లస్ లిటిల్ హార్ట్స్ కూడా ఉపయోగించి పెట్టాను. నేను చెప్పాను కదండి, అంత పెద్దగా కాదు, జస్ట్ నార్మల్గా సింపుల్గా ఈజీగా పెడుతున్నాను. ఇలా యాక్చువల్లీ ఇప్పుడు మా బేబీకి 12 మంత్ అండి. యాక్చువల్లీ మంత్ కంప్లీట్ అయిపోయింది. సో నేను పెట్టలేదు. అలాగే ఖాళీ లేక పిల్లలతో మీకు తెలిసిందే కదా. సో ఇప్పటికి ఏదో అలాగ వీలైతే, ఇప్పుడు కూడా కాలేదు, బట్ పెట్టాలి, లేదంటే 12వ మంత్ ఉండిపోతుందన్న ఆలోచనతో ఇలా పెట్టేస్తున్నాను. సో ఇలా 1 నేర్చుకొని తర్వాత వచ్చేసి 2 యాడ్ చేసేసుకోండి. సో 12 మంత్. మా బేబీ ఫస్ట్ మంత్ నుంచి 12 మంత్ వరకు నేను ఆల్మోస్ట్ అన్నీ డెకరేషన్ చేశానండి. మా చిన్న పాపకి అలాగే మా పెద్ద పాపకి ఇద్దరికి కూడా పెట్టాను నేను. సో వాటి వీడియోస్ కూడా కింద ఆల్రెడీ వీడియోస్ పెట్టేశాను నేను అవి. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. డిఫరెంట్ టాప్గా పెట్టానండి. ఇది మాత్రం సింపుల్గా పెట్టాను, అంత హెవీగా ఏం పెట్టట్లేదు. చూసారా, 12 అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వేస్తుంటే మా పెద్ద పాప కూడా నాకు సాయం చేసిందండి. చూడండి, అది 12 అంట. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదండి, ఇవి పువ్వులా రెడీ చేసుకున్నాం కదా. ఇది మొత్తం 4 చివర్లు అనేది పెట్టేయండి. అటు మొత్తం 4 వైపులా. ఇలా పెట్టేసిన తర్వాత ఒకటి సెంటర్లో పెట్టుకోండి. ఇంకొకటి అలా ఇలా
సెంటర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటి పైన ఇలాగా మీ దగ్గర చిప్స్ ఉంటే చిప్స్ సహాయంతో ఇలాగా నేను చూపించాను కదండి, సో ఆ విధంగా ఎలా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫ్లవరు ఏదైనా ఒక పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వు దానిపైన పెట్టేసినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఎలా అయినా ఓకే. ఇప్పుడు ఈ లిటిల్ షార్ట్స్ ఏమో ఇలా 3 కలిపి ఒక 3 హార్ట్స్ లాగా రెడీ చేసి మొత్తం అక్కడక్కడ అనేది పెట్టాను. మొత్తం 4 వైపులా అక్కడొకటి అలా పెట్టానండి. ఇప్పుడైతే ఇలా లైన్గా, అసలు యాక్చువల్లీ ఇది అనుకోలేదండి, జస్ట్ నార్మల్గా ఉన్నాయి కదని పెట్టేస్తాను. లైన్గా 3 3 అని పెట్టేయండి. ఇటు 2 అటు 2 మొత్తం 3, ఐ మీన్ 3 వరుసలు కాదండి, 2 వరుసలే, కాకపోతే 3 3 అనేలాగా చూసారా. మధ్యలో లిటిల్ హార్ట్స్ పెట్టాను కదా, దాన్ని రౌండ్గా అయితే కొంచెం రౌండ్ షేప్ కాదు కానండి, జస్ట్ అలాగా 3 ఆకారంలో ఇచ్చాను. కానీ అది మొత్తం కలిపి చూస్తే అసలు ఎలా ఉందంటే మీరే చూడండి. ఏంటో అనుకోకుండా వెంకట్రామూర్తిలాగా అయిపోయింది. ఫైనలీ అయితే నాకైతే అలా నచ్చింది, పర్లేదు, ఓకే. ఫైనలీ ఇలా ఉంది. వెంకట్రామూర్తి అనుకోకుండా వచ్చేసాడు మా బాబు బర్త్డేకి. సో నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర బెలూన్స్ ఉంటే 1 సైడ్ బెలూన్స్ పెట్టుకోండి ఇలాగా. ఆ పక్కన ఆ కార్నర్లో కూడా కొంచెం బెలూన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫైనలీ బేబీ మంత్ రెడీ. ఇంతకీ ఎలా ఉంది సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫొటోస్ ఇవేనండి, బాగున్నాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా బేబీ మంత్ ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ మా చిన్న బేబీ మా పెద్ద పాపవి కూడా 2 పెట్టాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, చూడండి, ఓకేనా.